నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. ఓకే. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు. అండ్ ఆల్సో ఏఐ వచ్చేసింది, అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీన రాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్కి కానీ లేకపోతే బిజినెస్కి కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ సే రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోరశాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఇది ఎండాకాలం. అవును. హైదరాబాద్లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ని కాపాడుకుంటూ రావాలి ఈ మహిళలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఎలా ఉండబోతుంది అంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ అడిగేది ఏంటంటే కెరియర్ పరంగానే. అవును. వీళ్ళకి తప్పక కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, కానీ మనం చూసామంటే సెకండ్ హౌస్ లో కేతు ఉన్నారు కనుక తప్పక ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. అంటే స్టెబిలిటీ అనేది ఫైనాన్సెస్ లో లేవన్నమాట. ఓకే. అంటే మనకి సేవింగ్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం పని చేస్తున్నాము, మనం ఏమనుకుంటాం, మనకి ఈ ఖర్చు పోగా ఇంత సేవ్ చేసుకోవాలి ఎవరైనా అనుకుంటారు. ఆ సేవింగ్స్ అనేది అంటే ఖర్చు ఎలా అవుతుందో తెలియదు, అంత ఖర్చు ఉంటుందన్నమాట వీళ్ళకి. ఓకే. మనం చూసామంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు చంద్రుడు అయ్యారు, అలాగే సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి ప్లెంటీ వస్తాయి, అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ సెకండ్లో కేతు ఉన్నప్పటికీ ఏంటంటే ఎప్పటికైనా డిస్టర్బెన్స్ ఇస్తారు దేంట్లో, అటు ఫ్యామిలీ లైఫ్లో అటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో. ఓకే. అంటే నేను బాగా చేస్తున్నాను అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు ఎదురు దెబ్బలు అనేవి, అంటే కొంత చిన్న చిన్న ఎదురు దెబ్బలు, అంటే ఈజీగా ముందుకెళ్ళడం అనేది మనకి కనిపించట్లేదు అనమాట. సో ఎక్కడైనా జాగ్రత్త పడాలి. ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే మనం నలుగురితో మాట్లాడినప్పుడు, బాసెస్ దగ్గరగా మనం వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు, లేకపోతే మాట్లాడినప్పుడు కొంతవరకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ ఏంటంటే 10th నుంచి 11th సంచారం జరగబోతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. బ్రహ్మాండమైన సంచారం అది. కానీ ఇక్కడ మనం చూసామంటే 12th లార్డ్తో కలయిక ఉందన్నమాట. సో ఎక్కడ చూసినా వీళ్ళకి ఖర్చు అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. హెల్త్ రీత్యా కూడా కొంతవరకు జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న నలత వచ్చినా కూడా తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగుంటుంది. వాళ్ళకి 12వ ఇంట్లో సంచారం జరిగినప్పటికీ 11th లార్డ్ కూడా మనం చూసామంటే 12వ ఇంట్లో ఉన్నారు. సో ఏదైనా సరే పిల్లల మీద ఖర్చు పెట్టడం కానీ, వాళ్ళని పైకి తీసుకురావడం కానీ కనిపిస్తోంది అనమాట. తప్పక వీళ్ళకి షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా మనకి కనిపిస్తోంది. సో జాగ్రత్త పడడం దేంట్లో, హెల్త్ రీత్యా అటు రిలేషన్షిప్ రీత్యా జాగ్రత్త పడడం అనేది వీళ్ళకి సూచన. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ ఎనీ ట్రేడింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు ఖర్చులు అయ్యే ఛాన్సెస్, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అలాగే బిజినెస్ పీపుల్స్ ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కానీ పార్ట్నర్ ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఈ నెలలో ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనకి కొత్త పార్ట్నర్స్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ కేతు 2వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే అదేంటి, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే సెకండ్ లార్డ్ ఏమో మనకి 11th సంచారం జరుగుతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ సంచారం. సో అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంలోనే నేను పనిచేయాలి అనుకున్న వాళ్ళందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎవరి జాతక రీత్యా అది మనం చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్గా అయితే వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది తప్పక వస్తుంది. అలాగే కొంతవరకు లక్ అనేది ఫేవర్ అవుతుంది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఖర్చు అనేది స్టాండర్డ్, అది ఎవరు తీసేయట్లేదు. సో సేవింగ్ మెంటాలిటీ తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్లో కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్, మనకి హెల్త్ రీత్యా ఫిజికల్గా ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుండే అవకాశం ఉందంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే రాహుకేతు పూజలు చేయడం కానీ, అలాగే హోమాలు చేయడం కానీ, అండ్ ఆల్సో రాహుకేతుకి ఎస్పెషలీ ఆన్ మండేస్ ప్రదక్షిణ చేయడం అట్లీస్ట్ మినిమం 9 times చాలా మంచిది. అదొకటే కాకుండా శివాలయంకి వెళ్ళి దర్శించుకుని రుద్రాభిషేకం చేసుకోండి, చాలా చాలా మంచిది అనమాట. రుద్రాభిషేకంలో అన్నీ వేస్తారు, అంటే అటు పాలు వేస్తారు, పెరుగు, అవన్నీ ఇవన్నీ చెప్తూ ఉంటాం, ద్రవ్యాలు అవన్నీ వేసి చేస్తారు కనుక కొంతవరకు వీళ్ళకి ఏంటంటే రుద్దం చేసుకుంటే కొంతవరకు వీళ్ళకి
వాళ్ళ బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ మిగతా ప్లానెట్ బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదొకటి కాకుండా 9th లో మనం చూసామంటే 8th లో కూర్చున్నారు. సో లక్ అనేది వీళ్ళకి కొంచెం అంటే ఇబ్బంది ఏదైనా సరే వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ అన్నిట్లోనే ఇబ్బంది పడే ఒక సూచన మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కొంచెం గ్రోత్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఏంటంటే పై చదువులు కానీ లేకపోతే వేరే సబ్జెక్ట్ ఫిలాసఫీ అనే సబ్జెక్ట్స్ మీద అలాంటి సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి చదువుకోవడం కానీ మనకి కనిపిస్తుంది కనుక తప్పక ఇవన్నీ సప్తముఖి రుద్రాక్ష వేసుకుంటే ఇంకా ముందుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో తప్ప ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఫార్మింగ్ కానీ లేకపోతే అలాగే ఏంటంటే ఫుడ్ బిజినెస్ అనుకుందాము, ఫుడ్ తోటి బిజినెస్ చేసేవాళ్ళు అంటే కేటరింగ్ అనట్లేదు, ఎనీ ప్రోడక్ట్ చేసి అమ్మేవాళ్ళు, ఇంట్లోంచి చేసేవాళ్ళు, ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి కొంతవరకు లాభం వచ్చే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. కానీ అక్కడ కష్టంతో కూడిన ఒక పని. సో రెండు ఉన్నాయన్నమాట. అండ్ సప్తముఖి రుద్రాక్షతో పాటు వీళ్ళు ఏంటంటే అష్టముఖి కూడా వేసుకోవడం అనేది మంచిది. ఏదైనప్పటికీ జాతక రీత్యా మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది మంచిది. సో ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేయించుకోవాలి అంటే జాతకం చూపించుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో కలర్ అలాగే ఏంటంటే పింక్ కలర్, పింక్ నుంచి క్రీమిష్ పింక్ అంటాము, అది వేసుకొని విత్ దట్ సిల్వర్ వేసుకోవడం అనేది మంచిది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి కూడా ఏంటంటే ఖర్చు అనేది ఎలా అవుతుంది అనేది తెలియదు, అంటే ఎలా ఖర్చు పెడుతున్నాం అలా ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఖర్చు చాలా ఎక్కువ ఉంది కనుక కొంతవరకు అసలు ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోవాలి అంటే ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే.